నుంచి మనకు అందుబాటులోకి వచ్చి ప్రజెంట్ చేశారు. ఓవరాల్గా ఒకసారి ఆంధ్రప్రదేశ్ పిక్చర్, ఇటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు, ఎలక్షన్ కమిషనర్ CEO ఏమంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి నాకు ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు లైవ్లో ప్రజెంట్ చేస్తారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఋషి గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఓటర్ తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బంది అంతా కూడా సమాయత్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క అధికారాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పేసి కూటమి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు ఇప్పటివరకు ఎత్తులు పై ఎత్తులకు వేసుకుంటూ రాజకీయ రణరంగాన్ని తలపించే విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ తలమునకలైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా చేసినటువంటి ప్రయత్నాలు పక్కన పెడితే ఎన్నికలను సజావుగా నిర్వహించేటటువంటి ఛాలెంజ్ను ప్రస్తుతానికి ఎన్నికల సంఘం మోస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైతే పార్టీలు గెలుపు కోసం ఏ విధంగా అయితే ప్రయత్నాలు ఇప్పటివరకు చేశాయో, సో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఎన్నికల సంఘం కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికలను చాలా కట్టుదిట్టంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలను ఇప్పటికే ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గతం కంటే ఎక్కువగా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు, అంతేకాకుండా అల్లర్లు జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్ట్ల మేరకు దాదాపు 74% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా, అంటే 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 పైచులకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉంటే దాదాపు 2,800 మంది వరకు కూడా అటు పార్లమెంట్ కావచ్చు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి పార్టీలు భావిస్తుంటే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి సమర్థవంతంగా నిర్వహించామనేటువంటి పేరుని మూటగట్టుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో మీరు చెప్పినట్టు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పరిస్థితులు మనం కానీ ఒకసారి గమనించినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 46,389 పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అందులో 34,651 పోలింగ్ కేంద్రాలు, అంటే 74% పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఓటర్లు దాదాపు 4,14,18,870 మంది ఓటర్లు ఉంటే అందులో మహిళలు దాదాపు 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దాదాపు 7 లక్షలు తక్కువగా, అంటే మహిళల కంటే 7 లక్షలు తక్కువగా 2,03,39,851 మంది పురుష ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చూస్తే మహిళా ఓటర్ల నిర్ణయమే ఈసారి ఖచ్చితంగా ఎన్నికల మీద ఒక ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. సో మనం చూసాం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలకే ఎక్కువ పెద్దపీట వేశాయంటే ఖచ్చితంగా మహిళలకు సంబంధించినటువంటి ఓట్లను రాబట్టుకునేటువంటి ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇక ఎస్పెషల్లీ అధికారులకు సంబంధించి దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఎన్నికల సంఘం. ఎందుకంటే ఎన్నికల్ని చాలా సజావుగా నిర్వహించాలని, అంటే దాదాపుగా ఈసారి పోలింగ్ కేంద్రాల్లోనే దాదాపు 3,30,000 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో ఉండి పోలింగ్ ఏర్పాట్లను చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలీసుల్ని దాదాపు 1,06,145 మంది పోలీసుల్ని ఎన్నికల్లో వినియోగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీళ్ళలో చాలా వరకు కూడా ఏపీఎస్పీ కావచ్చు, సివిల్ కావచ్చు, అంతేకాకుండా ఆర్మూడ్ రిజర్వ్ ఫోర్స్ కావచ్చు, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలతో పాటు అటు తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ భద్రతా బలగాలను ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు గతంతో పోలిస్తే, అంటే గతంలో మనం కానీ చూసుకున్నట్లయితే 26,550 మంది పారామిలిటరీ బలగాలు, అంటే దాదాపు 295 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఈసారి ఎన్నికల్లో భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. అయితే గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో పోలిస్తే మనం ఒక 195 వరకు మాత్రమే పారామిలిటరీ బలగాలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈసారి 100 కంపెనీలు అదనంగా పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి ఎన్నికలను సజావుగా నిర్వహించేటువంటి ప్రయత్నం ఎన్నికల సంఘం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గతం కంటే ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బులెటిన్ స్టార్టింగ్లోనే మీరు చెప్పడం జరిగింది. సో మనలాంటి మీడియా ఛానల్స్ కూడా ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ను పెంచేందుకు చాలా కృషి చేశాం. అంతేకాకుండా మనం కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి మన ఛానల్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎన్నికల సంఘం కూడా భారీ ఎత్తున ఏదో స్వీప్ అనేటువంటి కార్యక్రమం కావచ్చు, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు కొన్ని
థీమ్ పోలింగ్ స్టేషన్స్. అంటే పోలింగ్ అనేది కేవలం వెళ్ళి ఓటేసి రావడమే కాదు, అదొక పండుగ వాతావరణంలో జరగాలి, అదొక మెమరీగా ఉండిపోవాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని థీమ్ పోలింగ్ స్టేషన్స్ను కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్కి వచ్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో గతం ఏడాది అంటే 2019లో మనం చూస్తే 79.84% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అయితే ఈసారి అది మీరు బులెటిన్ స్టార్టింగ్లో చెప్పినట్టు 80% వరకు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అంటే ఇప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి వాహనాల సంఖ్య కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులంతా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చూస్తుంటే ఇది దాదాపు 82 నుంచి 83% వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈసారి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ కూడా భారీగా పెంచే దిశగా ప్రస్తుతానికి అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. మరోపక్క ఫస్ట్ టైం వేసేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆకర్షించే విధంగా కొన్ని నమూనా పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఎన్నికలు తెల్లారేసరికి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 175 నియోజకవర్గాల్లో మొత్తం మనం కానీ చూసినట్లయితే 169 నియోజకవర్గాల వరకు కూడా ఏదైతే ఉదయం 6 గంటలకి 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. మరొక 6 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు మాత్రం సాయంత్రం 4 గంటల వరకు, అలాగే మరొక 3 నియోజకవర్గాలు సాయంత్రం 5 గంటల వరకు. అంటే అక్కడ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి సో అక్కడ ముందుగానే ఓటింగ్కి సంబంధించిన ప్రక్రియని నిలిపేసి సో అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దాన్ని ముందుగానే క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వం సన్నద్ధమైంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు పార్టీలు పాటించాల్సినటువంటి విధానాలు ఏంటి, అక్కడికి ఉన్నటువంటి ఏజెంట్లు ఎలా ఉండాలి, అధికారులకు సంబంధించి ఏ విధంగా మసులుకోవాలి అనేటువంటి అంశాల పట్ల కూడా ఇప్పటికే చాలా వరకు ట్రైనింగ్లు కూడా పూర్తి చేసినటువంటి అవకాశం ఉన్నాయి. ఫైనల్లీ ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అంటే పక్క రాష్ట్రాలతోటి సమీపంలో ఉన్నటువంటి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయి ఆ నియోజకవర్గాల మీద దొంగ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల మీద ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో సో దొంగ ఓటర్లు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రతి ఓటరు కూడా 2 అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఛాలెంజ్డ్ ఓట్ ఒకటి, తర్వాత రెండోది వచ్చేసి టెండర్డ్ ఓట్. ఈ 2 ఓట్ల పట్ల ప్రతి ఓటర్ కూడా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఎలాంటి దొంగ ఓట్లు కూడా నమోదైన అవకాశాలు లేవు. కాబట్టి దాని మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేపు ఉదయం 7 గంటలకి ప్రారంభం కాబోయే 25 పార్లమెంటు అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే ప్రతి ఓటరు కూడా 2 ఓట్స్ క్యాస్ట్ చేయాలి. మొదట ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఓటు వేసిన తర్వాత పక్కన అసెంబ్లీ అభ్యర్థికి సంబంధించిన ఓటు వేయాలి. ఆ ఓటింగ్ విధానం ఎలా ఉండాలి ఏంటనేది అన్ని మీడియాలో చెప్తున్నాయి. ప్రత్యేకించి ప్రైమ్ 9 కూడా దానికి సంబంధించి పూర్తి అవగాహన కల్పిస్తోంది. అలాగే మా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచే లైవ్ల్లో అందుబాటులో ఉంటారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి, ముఖ్యంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి నుంచి, అలాగే ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ప్రముఖులు ఓటేస్తున్నారు, వీటన్నిటిలో కూడా ఏది మిస్ కాకుండా మినిట్ టు మినిట్ మీకు అందిస్తూనే ఉంటారు. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటా. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 42 పార్లమెంటు నియోజకవర్గాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పటివరకు మీకు ప్రజెంట్ చేశాను. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయాయి. అయితే పార్లమెంటు ఎన్నికలు రేపే పోలింగ్ జరగబోతోంది. ఒకసారి ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్, పొలిటికల్ అండ్ పోలింగ్ పిక్చర్ షార్ట్ బ్రేక్ తర్వాత ప్రజెంట్ చేస్తా. డోంట్ గో అవే.